తుఫాన్ తీరం దాటాక తదుపరి పరిణామాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సాధించింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించడంలో విజయం సాధించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలపై ఫోకస్ చేసింది. పడిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధీకరణ, రోడ్ క్లియరెన్స్ పై దృష్టి సాధించింది. యుద్ధ ప్రతిపాదనపై అన్నిటిని పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. మౌందా తుఫాన్ తీరం దాటింది. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు, రెస్క్యూ టీమ్స్ సాహసం, అన్ని శాఖల సమన్వయం ప్రజలకు రక్షణ కవచంలా నిలిచాయి. సీఎం చంద్రబాబు ఆర్టీజీసీ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని ఆరా తీశారు. ఒకేసారి 25,000 మంది టెలికాన్ఫరెన్స్ మాట్లాడి క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 12 గంటల పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్స్లు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లతో తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షించారు సీఎం చంద్రబాబు. విరిగిపడిన చెట్లను రియల్ టైంలో తొలగిస్తున్న సిబ్బందిని అభినందించారు. యుద్ధ ప్రతిపాదనపై కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. 12 గంటల పాటు ఏకధాటిగా నిరంతర సమీక్షలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని ఆదేశించారు. కాలువలు, చెరువులకు గండి పడకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి గంటకు తుఫాన్ బుల్లెట్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ, ఏలూరు, భీమవరంపై ఫోకస్ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం కీలక నిర్ణయం, మత్స్యకార కుటుంబాలకు 5,000 కాగా తుఫాన్ తీరం దాటాక తదుపరి పరిణామాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సాధించింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించడంలో విజయం సాధించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలపై ఫోకస్ చేసింది. పడిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధీకరణ, రోడ్ క్లియరెన్స్ పై దృష్టి సాధించింది. గత 5 రోజులుగా ఉపాధికి దూరమైన మత్స్యకార కుటుంబాలకు 5,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. విద్యా సంస్థలకు సెలవు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. నేడు జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ సెలవు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. రాత్రంతా సచివాలయంలోనే మంత్రి నారా లోకేష్ ఉండి పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాన్ బాధిత ప్రాంతంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత ఇంకా తగ్గలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఆదేశాలతో మంత్రులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.